ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామండి. మరొక నూతన దినాన్ని ఇచ్చిన మన దేవుడికి స్తుతించుకుందాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా చెప్దామండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అనుకుంటాము, కానీ అవి జరగకపోతే మనం ఏంటి చాలా డిసప్పాయింట్ అవుతాము, కృంగిపోతాము. కానీ అంతా నా మేలుకే, అంతా నా మంచికే, నీ చిత్తంలో మాత్రమే నన్ను నడిపించయ్యా అని చెప్దామండి. స్తోత్రాలయ్యా పరిశుద్ధ దేవ, నీకే వందనాలు, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా జీవితాల్లో ప్రభ ఏది జరిగినా నీ చిత్తానికే ప్రభ సమర్పించుకుంటున్నాం తండ్రి. నాయన మేము ఆరాధన మాత్రం ఆపము తండ్రి. ప్రభ ఏది జరిగినా ఏది జరగకపోయినా మీరు మాత్రమే మా దేవుడవు తండ్రి. మిమ్మల్ని మాత్రమే మేము స్తుతిస్తామయ్యా. నీ ప్రేమ మారదని చెప్దామండి. యేసయ్యా నీ ప్రేమ ఎన్నడూ మారనిది తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు గల మంచికే, తన చిత్తమునకు గల మంచికే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కోల్పోయిన కన్నవారే కనుమరుగైన, మన ఊపిరే మనకి బరువైన, మన గుండెలే పగిలిన, ఎటువంటి సమస్యలైనప్పటికీ నీవే ఇచ్చావయ్యా, నీవే తీసుకున్నావని యోగులాగా మనం చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నామండి. అందరూ అడుగుదాము, నువ్వు నమ్మనగిన దేవుడవు తండ్రి, పరిశుద్ధాత్మను దర్శించాయి నన్ను. ఊపిరే బరువైన, గుండెలే పగిలిన,
స్థలములో ఎవరు మౌనంగా ఉండకూడదు. ప్రభుని ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన. రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆరాధించు. దేవుడు ఆత్మయున్నారు, ఆయన ఆరాధించేవారు కావాలి. ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండాలి. Yes. Wonderful God. దేవా, మా జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నిన్ను స్తుతించడం అనేది ఎక్కడ మా జీవితంలో ఆగకూడదు నాయన. కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో అన్నిట్లో నిన్ను ఆరాధిస్తాం ప్రభా. ఆనాడు యోబు జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినా నిన్ను స్తుతించుట మానలేదు. దావీదు జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిన్ను మహిమపరచడం మానలేదు. ఒక భక్తుడి జీవితంలో ఉండేది ఇదే కదా నాయన. హల్లెలూయా. ఈ ఆరాధనలు, నీ సన్నిధులు నిన్ను ఎలా స్తుతించడానికి నీ పిల్లలమైన మాకు మీరిచ్చిన గొప్ప భాగ్యముకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు పాటలలోను, స్తుతి ఆరాధనలోను మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన, ఈ విన్నపాలన్నీ నీకే చెల్లునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్లీజ్ అందరూ కూడా ఒక అడుగు ముందుకు రండి. చాలా టైట్గా కూర్చున్నారు వెనకతల.